మంజీరా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు త్రాగునీరు అందించే ప్రాణధార. భాగ్యనగరం వాసులకు గొంతు తడిపే నది. ఇదంతా నిన్నటి వరకు. ప్రస్తుతం మంజీరాకు ముప్పు ముంచుకు రాబోతుందా? ఫార్మా సిటీ ఏర్పాటే దీనికి కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని డప్పూరి, వడ్డి, మల్లి గ్రామాల్లో నల్లమట్టి భూముల్లోనూ 3 పంటలు పండిస్తున్నారు రైతులు. కూరగాయల సాగు వీరి ప్రధాన ఆధారం. కర్ణాటకలోని బీదర్తో పాటుగా జహీరాబాద్ ప్రాంతాల్లో వీటిని అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రాంతంలోని 2000 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా 3 గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే భూసేకరణ కోసం సర్కార్ సన్నాహాలు చేస్తుంది. దీంతో ఈ ప్రాంత రైతులు కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం డప్పూర్, వడ్డి, మల్గి 3 గ్రామాలు 2000 ఎకరాలు ప్రవహిస్తున్న మాంజీరా ఒడ్డున ప్రభుత్వం నిర్మిస్తున్న ఫార్మా కంపెనీలను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అధికారులు ఏమంటున్నారు, ఇవాల్టి మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మరోవైపు ప్రభుత్వం సేకరిస్తున్న భూమిలో 80% పైగా పంట భూములే. చెరుకు, ప్రత్తి, జొన్న, పెసర, కందులతో పాటుగా కూరగాయలు సాగు చేస్తున్నారు అక్కడ రైతులు. దీంతో 3 పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోవడం ఒక్కటే వారి భయం కాదు. ఫార్మా కంపెనీలంటేనే పక్కలో బాంబు పడ్డట్లుగా వణికిపోతున్నారు. గాలి, నీరు, భూమి మొత్తం కలుషితమవుతుందని తాము ఎలా బ్రతకాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. డప్పూర్ గ్రామానికి చేరుకున్నాం. డప్పూర్ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక మల్లి గ్రామంలో ఎత్తైన కొండలున్నాయి. వీటిపై పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి నవనాథ సిద్ధిలింగేశ్వర ఆలయం. ఇది పూర్తిగా గుహలో వెలిసింది. గుహ లోపల పలువైపుల దారులు ఉన్నాయి. ఇందులో ఒకటి బీదర్లోని జలనరసింహస్వామి ఆలయం వరకు విస్తరించి ఉంటుందంటూ స్థానికులు చెబుతున్నారు. దీనికి సమీపంలోని గుట్టపై మల్లన్న ఆలయం కూడా ఉంది. బీదర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి మైలార్ మల్లన్న ఆలయంలో జాతర జరగాలంటే ఈ మల్లన్న ఆలయంలో ముందుగా పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయాలను తొలగిస్తామంటూ అధికారులు చెప్పినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహను ధ్వంసం చేయడం, ఆలయాలు తొలగించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మనం డప్పూర్ గ్రామానికి చేరుకున్నాం. గ్రామంలోని ఈ గ్రామం మొత్తం 2000 ఎకరాల్లో 1500 ఎకరాలు ఈ గ్రామానికి సంబంధించిన రైతుల భూములు కోల్పోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5 ఎకరాలు ఉంటుంది. గరగాని ఉన్నది కూడా 5 ఎకరాలు పోతున్నది. మరి మేము ఏం చేసి ఏం బతకాలి? మా పిల్లలు చదువుకోలేదు, మనం ఏం చదువుకోలేదు, మేము ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసే బతుకుతున్నాం. మరి భూమి ఇడిచేళ్ళే సార్,
మరి నీళ్ళు కూడా ఇబ్బంది ఇబ్బంది మాంద్రకు పోతున్నాయి అవి మరి మాంద్ర మందికి హైదరాబాద్కు పోతున్నాయి మరి వాళ్ళకు కూడా ఇబ్బందే కదా మా పిల్లలు మాకు పరిచయం సార్ మేము భూమి ఇడిచెళ్ళలేదు. సో మొత్తం మీద మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని పంటలు పండిస్తారు ఈ ఇయర్లో? నాకు 3 ఎకరాల భూమి సార్. నాకున్నది 2 బావులు ఉన్నాయి, ముగ్గురు నడమ. మాకు మొత్తం 12 ఎకరాల భూమి. అందులో బావులు ఉన్నాయి. బావులు 3 పంటలు పండించుకుంటాం మేము. మర్ర పాడి బర్రెలు గేదెలు ఎడ్లు అన్నీ ఉన్నాయి సార్ మాకు. భూములు కొలుపుతున్న రైతులకు నిర్వహిస్తులకు భూముల డబ్బులు ఇస్తాను. డబ్బులు మాకు ఎన్ని కోట్లు ఇచ్చినా మాకు అవసరం లేదు సార్. మాకైతే ఎన్ని కోట్లు ఇచ్చినా అవసరం లేదు. మాకు ఫార్మసిటీనే వద్దు, భూమి మాత్రం ఇవ్వం. ఎంతకైనా తెగించని రెడీ ఉన్నాం సార్. మేమైతే భూమిలో అయితే ఇవ్వం. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఒకవేళ భూములు కోల్పోతున్న రైతులకు వాళ్ళకు ఒక ఇంటికి ఉద్యోగం ఇస్తామంటుంది ప్రభుత్వం, మీరు దీనిపై? సార్ మాది పెద్ద కుటుంబం సార్. మేము మినిమము ఒక 150 మంది మా కుటుంబం. మా తాతలు మా తాత నుంచి ఒక 30 ఎకరాల భూమి సార్. 30 ఎకరాల భూమి మేము మా తాతలు సంపాదించి మా నాయన వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కాపెట్టి ఉంచారు మా గురించి. మేమేమన్నా మా పిల్లల గురించి కాపెట్టి ఉంచినాం సార్. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి అందరూ నైట్ దోచుకపోతే వీడు పట్టపగడికి దోచుకపోతున్నాడు సార్. మా భూమి మా పూర మొత్తానికి ఒక గుంట లేకుండానే పూర దోచుకపోతున్నాడు వాడు. మేము ఒక్కడు కాదు, మా ఊరు మొత్తం 1500 ఎకరాలు పోతున్నది. మినిమం 2000 నుంచి 3000 మంది రోడ్డునే పడుతున్నారు సార్. 2-3 మందికి వాడు పరిష్కరించి ప్రభుత్వం వచ్చి పరిష్కరించి ఏమైనా చేసుకోగలుగుతాడు. కానీ ఇంతవరకు మేము ఎవడు వచ్చినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన భూమి ఇవ్వదలుచుకోలేదు. ఎవడు వచ్చినా కానీ తరిమి కొడతాము. ఏ ప్రభుత్వం వచ్చి కూడా మా ఊళ్ళో ఇవ్వడనియము. డప్పూరు నుంచి ఇక్కడ చింగపల్లి చెరువు పోతుంది, చిలకపల్లి నుంచి మన పులుకుర్తి మాంజిరా పోతుంది, మాంజిరా నుంచి సింగూరు డ్యామ్కు పోతుంది. మొత్తము సంగారెడ్డి, సదాశివపేట, ఇక్కడ హైదరాబాదు, ఇక్కడ నారాయణఖేడ్ మొత్తం పోతున్నది. మాతో పాటు మీరు కూడా బతకగలరు సార్. మాత్రం ఇది ఎప్పుడైనా కానీ వచ్చి ప్రభుత్వం వచ్చి ఇది రద్దు చేసుకొని ఎక్కడో తీసుకొనేసి మీరు ఎక్కడ వేసుకోవాలి సార్. మున్పు కొని పెట్టేసి ఉంది సార్, అక్కడ వేసుకోండి. ఆ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాని భూమి లేదా? మా భూమి కబ్జా పెట్టుకోవడానికి వాడు వాని భూములు వేసుకోవాలి. 100 ఎకరాలు వాని ఏం లేకుండా కూడా ఉన్నాడు వాడు. చెప్పు మనం ఒకటి వచ్చి వాని భూమి లేదని రాసి మనకు మా భూమి గరీబుగా వచ్చి మా భూమి కొనుక్కుంటాడు వాడు. ఎంతగానే తెగిస్తాం సార్. మాత్రం మా భూమి ఇవ్వదలుచుకొని లేదు, మేము ఇవ్వము కూడా సార్. మొత్తానికి 3 పంటలు పండించే భూమి ఉంది, పాడి పశువులు. దాంతోపాటు ఈ ఫార్మసిటీ వస్తే ఖచ్చితంగా మాంజిరా కూడా కలుషితం అవుతుంది. ఖచ్చితంగా దేనికైనా తెగిస్తాం కానీ మేము భూములు ఏమని వాళ్ళు రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు డప్పూరు, మల్గి, వడ్డీ గ్రామాల చుట్టూ చెరువులు ఉన్నాయి. 4 వాగులు కూడా ఉన్నాయి. ఈ వాగులన్నీ కలిసి పెద్ద వాగుగా ఏర్పడతాయి. ఇవి చినిగేపల్లి ప్రాజెక్టులోకి చేరుతాయి. ఇది 1 టీఎంసీ సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రవహించి న్యాల్కల్ మండలం చాల్కి వద్ద మంజీరాలో కలుస్తాయి. ఫార్మా సిటీ ఏర్పడితే రసాయన వ్యర్థాలు వాగుల్లోకి చేరి అక్కడి నుంచి మంజీరాలోకి చేరే ప్రమాదం ఉంది. అప్పటికే నారింజతో పాటుగా ఇతర వాగుల నుంచి వచ్చినటువంటి కలుషిత జలాలు వచ్చి మంజీరాలో కలుస్తున్నాయి. అయినా సరే మంజీరా నీటిని జంట నగరాలతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలు త్రాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ 3 గ్రామాల్లో ఫార్మా సిటీ ఏర్పాటైతే మంజీరా పూర్తిగా మూసీరా మారే ప్రమాదం ఉంది. అప్పుడు త్రాగడానికి కాదు కదా, ఇతర అవసరాలకు కూడా ఈ నీటిని ముట్టుకోలేమంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీ కోసం రైతులు భూములు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం డప్పూరు గ్రామ శివార్లో ఉన్నాం. గ్రామ శివార్లోని ఇక్కడ ఏదైతే చూసుకోవచ్చు వెనుక మనం ఈ భూములు కోల్పోతున్న బాధ ఒకవైపు, మరోవైపు ఏదైతే మాంజీరా కాలుష్య కూరలో చిక్కుతుందని మరో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ ఏదైతే వాగు ఉందో ఈ వాగు ఇక్కడ 3 గ్రామాలకు సంబంధించిన ఈ వాగు కంప్లీట్గా ఈ వాగు ప్రస్తుతం మాంజీరాలో నీరు కలుస్తాయి. మాంజీరా నుంచి ఇక్కడ మనం సంగారెడ్డి జిల్లాలో తాగునీరు, సాగునీరుకు పనిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మన గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వాగు ఎక్కడ వెళ్తుంది, ఇక్కడ ఈ పరిస్థితి ఏంది, ఇంత ఫార్మాసిటీకి సంబంధించింది? ఫార్మాసిటీకి ప్రతిపాదించిన భూముల్లో గుండా సార్ ఒక 4 వాగులు వస్తాయి సార్, మొత్తం 3 విలేజ్ల నుండి. ఆ వాగులన్నీ కలిసి మన చినిగపల్లి పెద్ద చెరువులోకి వస్తాయి సార్. పెద్ద చెరువు ఇదే సార్, మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మంజీరాలోకి వెళ్ళి కలుస్తాయి సార్. ఫార్మాసిటీ మొత్తం నదీ పరివాహక ప్రాంతంలో ఎగువ భాగంలో ఉంది. 100%గా ఈ మొత్తం వాటర్ ఏ చిన్న వర్షం పడినా ఏ ఉన్నా మొత్తం కలిసి చినిగపల్లి చెరువు
చెరువులోకి వస్తాయి. చిన్నపల్లి చెరువు నుంచి డైరెక్ట్గా మాంజర్లోకి వెళ్తాయి సార్ ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మా దగ్గర ఉన్న వాగులు సార్ ప్రతి వాగు కూడా మే వరకు కూడా ఎండిపోవు సార్, కంటిన్యూగా పారుతూనే ఉంటాయి. ఎందుకంటే మా ఊర్లో శివార్లో ఉన్న గట్టు దగ్గర నుంచి గట్ల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఊర్ల దగ్గర గుండా ప్రవహించి అక్కడ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్గా చిన్నపల్లి చెరువు, అక్కడ నుంచి మాంజర్ నుంచి మన సింగూరు ప్రాజెక్టులోకి వెళ్ళిపోతాయి సార్. ఏడాది క్రితం ప్రస్తుతం ప్రవహిస్తున్న వాగులే మొత్తం ఈ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మాంజిరా మొత్తం కలుషితం అవుతుంది అంటున్నారు. వాళ్ళతో మరొకరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ భూములు ఎన్ని ఎకరాలు కోల్పోతున్నారు? దాదాపు ఈ పట్ట భూములా లేకుంటే ఈ గవర్నమెంట్ అసెంట్ ల్యాండ్స్? నా పేరు రవికుమార్, మాది గ్రామం డప్పూర్ రైతుని నేను. మాకు 1383 ఎకరాలు కోల్పోతున్నాం ఫార్మాసిటీలో మా విలేజ్ది. దాంట్లో 974 ఎకరాలు పట్ట ల్యాండు, 520 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండు కోల్పోతున్నాము. పట్ట ల్యాండ్ 974 ఎకరాలు సారవంతమైన భూమి. చిన్న సన్నకారు రైతులే ఉంటారు. అందులో తక్కువ అనుకున్న మనకు 136 బావులు, 100 బోర్లు ఉంటాయి. ఆ బోర్ల ద్వారానే మేము పండించుకుంటాము. అదేవిధంగా ఎగువ భాగాన మా గ్రామానికి చెరువు ఉంటుంది, డప్పూర్ చెరువు అంటారు. అది 77 ఎకరాల 36 గుంటలు ఉంటుంది. ఆ చెరువు వచ్చేసి ఆ చెరువు పుష్కలంగా దాంట్లో నీళ్ళుంటే మాకు గ్రామానికి అన్ని విధాలు ఆదుకుంటుంది. చెరువు నిండు కుండలా ఉంటే మా గ్రామం శస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చెరువు దిక్కెళ్ళే మా గ్రామంలో 3 నుంచి 4 పంటలు పండించుకుంటున్నాం మేము. ఈ ఫార్మాసిటీ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎగువనున్న ఫార్మాసిటీ కింద ఇది చెరువు ఉంటుంది, మధ్య భాగాన మా ల్యాండ్స్ ఉన్నాయి. అందులోనే ఫార్మాసిటీని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించిన ఫార్మాసిటీలు ఏముందంటే అన్ని జలాలు వ్యర్థమవుతాయి, ప్లస్ ఫ్లోరైడ్ బాధ్యతలు ఏర్పడతారు, రేపు ప్రొద్దున సంతానం కలగదు, ఎన్నో రకమైన కొన్ని వ్యాధులకు గురి అవుతాము. కాబట్టి ఫార్మాసిటీని మేము ఇవ్వద్దని మేము రైతులమందరం సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ మా భూములను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకొరకంటే ఇక్కడ మాకు గ్రామంలో ఇంటికి ఒక బర్రెనో ఆవో ఏదో ఉంటుంది, పశు సంపద ఉంటుంది, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. అందరూ చిన్న సన్నకారు రైతులే. డైలీ జీవనం వాళ్ళు ఇది చేసుకుంటేనే వస్తుంది. 3 పంటలు పండించుకుంటాం మేము, కూరగాయలు పండించుకుంటాం. పక్కన ఉన్న బిదర్ మాకు మార్కెటింగ్ దగ్గర సౌకర్యం, 10 కిలోమీటర్స్ మార్కెటింగ్ ఉంటుంది. ఆ మార్కెట్లో మాకు ఏముంటుంది అంటే ప్రొద్దున 3 గంటలకు లేచి మేము పుదీనా, కొత్తిమీర, కూరగాయలు ఏమున్నా మేము మార్కెట్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకొని వచ్చి మా జీవనం మేము కొనసాగిస్తున్నాం. అదే ఇప్పుడు ఈ భూమి పోతే మేము ఏం అమ్ముకుంటాం, ఏం చేసుకుంటాం? ఇప్పుడు గవర్నమెంట్ మాకు 15 లక్షలు 50 లక్షలు ఇచ్చినా కూడా మాకేముంటుంది? అది 3 రోజులు 4 రోజులు డబ్బులు, అంతకిన ఎక్కువ మాకేమొస్తుంది? మీరు ఇచ్చే డబ్బులతో మేము ఏం కూడా కొనుక్కోలేము. కాబట్టి మా భూములు మేము ఇవ్వడానికి సిద్ధంగా లేం సార్. అధికారులు ఏమైనా మీకు నోటీసులు ఇచ్చారా ఇంతకు? ఇప్పటి వరకు గ్రామసభ ఇప్పటి వరకు 3 సార్లు మా జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఒకసారి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, 2 సార్లు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు. వాళ్ళు అధికారులు దొంగల్లాగానే వచ్చారు, కానీ వాళ్ళు రాజసంతో రాలేరు. ఎక్కడో కర్ణాటక బార్డర్ నుంచి మా విలేజ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఏమేమి చేసుకున్నారు, ఇప్పటివరకు గ్రామసభ పెట్టలేరు విలేజ్లో. ఎలాంటిది మాకు ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు వాళ్ళు. ఇవ్వనట్లనే మొత్తం భూమిని ఇది చేసుకొని గెజిట్ ఇచ్చిన దాకా మా విలేజ్లో ఈ ఫార్మా పడుతున్నది అనేది మాకు తెలియదు. మా జీవితంతో చిందరబందరం ఆడొద్దు అనేది మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఎందుకొరకంటే వాళ్ళే ఇచ్చిన చట్ట ప్రకారమే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నట్ల 3 పంటలు పండే భూమిని ఆక్యుపై చేసుకుంటున్నారు. దీనికి చాలా ఇది ఉన్నా సార్, ఇది మంచి పద్ధతి కాదు. అవసరమైతే మా ప్రాణానికి త్యాగం చేస్తాం, కానీ మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేం సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 3 గ్రామాలకు సంబంధించిన 2000 ఎకరాల భూమిని కోల్పోతున్నాం. దాంతోపాటు ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు భూమి సేకరించారు. దాంతోపాటు ప్రతిపాదన కూడా మా గెజెట్ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఇప్పటి వరకు సమాచారం లేకుండా అధికారులు రావడం ఇది ఖచ్చితంగా దీనిపై మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రాణాలను ప్రాణంగా పెడతాం, కానీ భూములు అయితే కోల్పోమని రైతులు తెలుపుతున్నారు. ఇంత పెద్ద ఊరు పోయినాక మేము బతకాలేడా? ఇంత బంగారంటు భూమి పోయినాక మేము బతకాలేడా? మా బతుకుదేరు ఎట్లా? పిల్లలకు వేకలకు తీసుకొని పోవాలి ఎట్లా? మేము ఉండాలేడా? మీకు గవర్నమెంట్ జాబ్లు అంటే ఇప్పుడు వస్తున్నాయి పోతున్నాయి. సీఎల్ రేపు ఒకడు వస్తుండొచ్చు, ఒకడు పోతుండవచ్చు. గవర్నమెంట్ భూమి అంటే అప్ప గణించిన గవర్నమెంట్ భూమి. మేము ఎక్కైనాక ఇచ్చినాకనే గవర్నమెంట్ భూమి అని అప్ప గణించి పెట్టిండే. గవర్నమెంట్ భూమి పోతే బాయ్ అని ఒకడు అంటున్నాడు, పాటలు ఉండోళ్ళకి చేయండి అని ఒకళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ భూమి ఇడవాము, గవర్నమెంట్ గుంట ఇడవాము, పానల్ బి ఇస్తాం కదా, కానీ గవర్నమెంట్ గుంట బిడవం అని అప్ప గణించిండ. ఎవరు సీఎం వచ్చినట్టు గణించి పెట్టిండ అని అప్ప
గవర్నమెంట్ మాట ముందు గవర్నమెంట్ ముందుకు తెచ్చి మాకు బాజార్ బండు చేయండి. అందరూ పెట్రోల్ వేసి ఊరికి ఇంగ్లం పెట్టిపోయి పట్టాలు చేసుకోండి. నువ్వు అన్ని రైతు బంధు మాఫీ చేస్తాము, ఇండ్లు కట్టిస్తామంటే నీది కోరికినాం, నీకు గెలిపించినాక ఇది తెచ్చాడు కరెక్ట్ కాదు. మా ఊర్లో లోపల ఎవరు అడుగు పెట్టేది లేదు. మా పెద్దలు సంపాదించిన భూమి ఉన్నది, అది మాది 5 ఎకరాల భూమి అవుతుంది. మా పెద్ద సంపాదించింది ఉన్నది. మా పిల్లలు చిన్న పిల్లలకు పెద్దగా చేసుకొని బతుకుతున్నాం మేము. మా భూమిలో చేసుకొని ఏడాదికి 3 పంటలు చేసుకొని బతుకుతున్నాం మేము. కానీ మా భూమి మేము ఇచ్చేటందుకు సాధ్యం లేదు. మా భూమిలో మాకు ఎవరు అడుగు పెట్టేటందుకు ఇది లేదు. ఇన్ని వద్దులు మాకు చేతనైంది, మేము భూతారీలో పంట చేసినాము. ఇప్పుడు చిన్న పిల్లలు బతుకుతారని వాళ్ళకి ఇస్తున్నాం. మా పిల్లలకు మేము ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన భూమి మీరు చూసుకున్నప్పుడు మా పిల్లలు ఏడ బతకాలి సార్? మాకెవరు వేస్తారు కూడబడితే? ఏమున్నది ఈ బతకని పేదమంది మంది అని ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన భూమి ఇప్పుడు సగం రొట్టె చూసుకుంటామంటే మేము ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ 5 ఎకరాల భూమి ఇచ్చింది నాకు బతుకమని. మా నాయన వాళ్ళకి ఇచ్చారు. అందులో చిల్లర మట్టి కొట్టుకున్నా, బోర్ వేసుకున్నా, బావి కొట్టుకున్నా, మరి అందులో పంట తీసుకుంటున్నా. ఇప్పుడు నా పిల్లల వేకలకు నడుపుకుంటున్నా నేను. మరి 2 కొడుకులు వాళ్ళకు, మరి 4 కొడుకులు బిడ్డలు వాళ్ళ అందులోనే బతుకుతున్నాం. మేమంతా వాళ్ళని అందులోనే బతుకుతున్నాము. అది ఇప్పుడు గవర్నమెంట్ భూమి మాకు ఇచ్చి మరి దూసుకుంటామంటే మీరు ఎట్లా సార్ చెప్పు? నేను మాకు బతుకుమని ఇచ్చిర్రు, మీరు దూసుకుంటున్నారు. అది ఎట్లా లెక్క? దానికి మేము ఎక్కడ పోవాలి? దాని మీదనే జీవితం చేస్తున్నాం. ఆపద చేయకపోతే నేను చిల్లర మట్టి కొట్టకొట్టి, బావి కొట్టకొట్టి, బోరు కొట్టకొట్టి, ఆపద ఇస్తే ఈ పొద్దు దూసుకున్న పడుతుంది. ఎట్లా చేయాలి? మేము ఎక్కడ పోవాలి? ఏడ బతకాలి చెప్పండి. మరోవైపు జీవ వైవిధ్యం సైతం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది. ఫార్మా సిటీ ఏర్పాటు పూర్తయితే మంజీరా మొత్తం మూసీరా మారుతుంది. జీవ వైవిధ్యం దెబ్బతినడమే కాదు, త్రాగునీటికి కూడా నానా కష్టాలు పడాల్సిన దుస్థితి వస్తుందనేది రైతుల, గ్రామస్తుల ఆందోళన. ఇప్పటికే స్థానికులు రోజు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ను సైతం ముట్టడించారు. ప్రాణాలు పోయినా ఫార్మా సిటీకి భూములు ఇచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. మరి ప్రభుత్వం రైతులు, గ్రామస్తుల మొర వింటుందో లేక ఫార్మా సిటీ వైపే కదులుతుందో వేచి చూడాలి. పంట పొలాలు, గలగల పారుతున్న మాంజీరా, ప్రభుత్వం నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ కాలుష్యకరంలో చిక్కనుందా? ప్రాణాలైన పనంగా పెడతాం, భూములు మాత్రం ఇవ్వమంటున్న రైతులు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కెమెరా పర్సన్ సీనుతో ఆసిఫ్, సంగారెడ్డి నుండి. మంజీరా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు, త్రాగునీరు అందించే ప్రాణధార. భాగ్యనగరం వాసులకు గొంతు తడిపే నది. ఇదంతా నిన్నటి వరకు. ప్రస్తుతం మంజీరాకు ముప్పు ముంచుకు రాబోతుంది. ఫార్మా సిటీ ఏర్పాటే దీనికి కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, ఫార్మా సిటీ రూపంలో మంజీరాకు ముప్పు ముంచుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రభుత్వం ఆలోచన ఏంటి? మరి స్థానికంగా ప్రజలు ఏమంటున్నారు? నందు, మొత్తానికి సంగారెడ్డి జిల్లాలో ఫార్మా ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గం, న్యాల్కల్ మండలం, డప్పూరు, బట్టి, మల్గి 3 గ్రామాల్లో దాదాపు 2003 ఎకరాలు ఫార్మా కంపెనీకి ఈ భూములు తీసుకున్నట్లు సేకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ 3 గ్రామాలకు సంబంధించింది ఒకటి డప్పూర్ సంబంధించిన 1465 ఎకరాలు, వడ్డీది 282 ఎకరాలు, మల్కి సంబంధించింది 250 ఎకరాలు, మొత్తం వచ్చేసి 2003 ఎకరాల
భూమిని ఇప్పటికే సర్వే చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏదైతే 3 గ్రామాలకు సంబంధించిన ఏదైతే ఉందో ఈ 3 గ్రామాలు కూడా 85% భూములు కూడా సారవంతమైన భూములు అని ఇప్పటికే రైతులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 3 గ్రామాలు కూడా కర్ణాటక, ఇక్కడ తెలంగాణ సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఇక్కడ 3 పంటలు పండించి ఈ మొత్తం జీవన వైవిధ్యం మొత్తం ఈ ప్రాంత రైతులు మొత్తం 3 పంటలు పండించి ఇక్కడ ఏదైతే కూరగాయలు కూడా ఇక్కడ కర్ణాటక, దాదాపు ఇక్కడ హైదరాబాదు, ఇక్కడ జైరాబాదు, నారాయణఖేడ్ తీసుకువెళ్లి వాళ్ళు రోజు అమ్ముకుంటుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ 3 పంటలు పండించి ఇప్పుడు ఈ ఫార్మాసిటీ ఏర్పాటుతో ఇప్పటికే గందరగోళం ఏర్పడింది. మొత్తానికి ఈ 3 గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన ఆలయాలు కూడా ఇప్పటికే 3 నుంచి 4 ఆలయాలు కూడా వివిధ మతాలకు సంబంధించిన ఆలయాలు కూడా ఈ ఫార్మాసిటీలో వెళ్తున్నాయని ఇప్పటికే గ్రామస్తులు తెలుపుతున్నారు. మరోవైపు ఈ ఏదైతే 3 గ్రామాలు ఉన్నాయో 3 గ్రామాలకు దగ్గరగానే మాంజిరా ఉంటుంది. ప్రవహిస్తున్న మాంజిరా ముఖ్యంగా ఈ మాంజిరా మొత్తం సింగూరు, ఇక్కడ రంగారెడ్డి, నిజామాబాద్, ఈ హైదరాబాద్ భాగ్యనగరానికి కూడా తాగునీరు అందిస్తుంది. అయితే ఈ సంగారెడ్డి జిల్లాలో సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 3 గ్రామాలు ఫార్మాసిటీ ఏర్పాటు చేసి ఈ మాంజిరా మొత్తం ఒక మూసిలా తయారవుతుందని ఇప్పటికే రైతులు, విశ్లేషకులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఈ డప్పూర్, వడ్డీ, మల్కి గ్రామాల్లో సంబంధించిన దాదాపు చిన్న చిక్క వాగులు మొత్తం ఇక్కడ చింగేపల్లికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ లో నీరు చేరుతుంది. అక్కడి నుంచి మాంజిరాకి వెళ్తుంది. మాంజిరా నుంచి అక్కడ ఏదైతే ఆ సింగూరు నుంచి ఇక్కడ ఏడుపాయలు, దాదాపు ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గం, దాంతో పాటు నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ కూడా వెళ్తుంది. ఒకవేళ ఫార్మా కంపెనీ వస్తే ఖచ్చితంగా ఈ భూములు మేము కోల్పోతాం. దాంతో పాటు ఈ మాంజిరా మొత్తం కలుషితమైతుంది. కలుషిత కూరలు చిక్కుకొని ఇక్కడ ప్రజలకు మొత్తం శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళు మూర పెట్టుకున్నారు. జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కూడా నిర్వహించారు. దాంతో పాటు ఇక్కడ స్థానిక జైరాబాద్ ఎంపీ కూడా వాళ్ళు కలిశారు. దాంతో పాటు అక్కడ జైరాబాద్ ఎంపీ కూడా ససేమిరా అన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే ఇప్పటికే ఈ రైతులు చేస్తున్న ఆందోళన మొత్తం భూములు కాదు, మాకు మాంజిరా కూడా కలుషితమవుతుంది, ప్రాణాలైనా కోల్పోతాం కానీ ఇక్కడ భూములు మాత్రం ఇవ్వమంటుంది. నందు. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.